వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాన్ని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా వాళ్ళు 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ని గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. నేను డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. దే ఆర్ వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో